నాకు చాలా ఆనందంగా ఉంది. మరి నా మిత్రులు దైవజనులు సాలేమరాజయ్య గారు ఈ పరిశుద్ధ మందిరంలో ఈ పరిశుద్ధ వివాహం జరగడం, ప్రియులు గౌరవనీయులు జయంతరాయ్ గారు వారు మా కుటుంబ సభ్యులు వారు. అందుకే నేను కూడా నా కుటుంబ సమేతంగా శుభలేఖలో ఇచ్చిన మాట నేను నెరవేర్చాను. మరి మీరు నెరవేర్చారు లేదో నాకు తెలియదు. ఏంటి? సతీ సమేతంగా స్తోత్రం కలుగును గాక. నేను, నా భార్య, నా పిల్లలు సమైక్య ఆంధ్ర సమ్మె కారణాన మా పిల్లల ముగ్గురు ఇక్కడ రావడానికి ప్రభు అవకాశం గురించారు. స్తోత్రం కలుగును గాక. నేను చాలా సంతోషిస్తున్నాను. గౌరవనీయులు జయంతరాయ్ గారికి, శ్రీమతి జయంతరాయ్ గారికి, మరి వారి అన్నయ్య గారు వసంతరాయ్ గారు, వారి తమ్ముడు గారు వెంకటేశ్వరరావు గారు, వారి కుటుంబానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి స్థానిక దైవజనులు సాలేమరాజయ్య గారు వారి కుటుంబానికి, మా గురువర్యులు గురుమండల అధ్యక్షులు అనట్లేదు మరి హర్దాసయ్య గారికి, అదే రీతిగా వేదిక పైన ఉన్న అభిషిక్తులు, మరి అభిషిక్తు కుమార్ గారికి, జోసఫయ్య గారు, డి రాజు గారు, అగస్టిని గారు, ఇంకా చాలా మంది ప్రజలు మీ అందరికి మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా మిత్రులు వీడియోగ్రాఫర్ వర్మ గారు, వారి బృందానికి, ఆర్కెస్ట్రా వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వివాహం అనగానే అందరికీ చాలా ఆనందదాయకమైన సంతోషదాయకమైన విషయాలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకో పిల్లగానే మనుషుల జీవితంలో శరీరంలో ఉన్న ఎముకలన్నీ కూడా ఎగురుగా అందరేస్తాయి. నాకు అర్థం కావట్లేదు ఇప్పటికే. పెళ్లి అనే మాట ఎత్తేసరికి జోసఫ్ గారు ఎంతకాల కానీ ఒక విషయం నేను గమనించాను మిత్రులారా, ఎందుకో దేవుడు అన్ని మంచిది 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 అని అన్నాడు. నాకు ఇప్పుడు అర్థం కాల. ఆకాశం కలుగును కాక, భూమి కలుగును కాక, సూర్యుడు కలుగును కాక, చంద్రుడు కలుగును కాక, జలస్థర రాసులు కలుగును కాక అని పలికిన దేవుడు 5 రోజులు సృష్టి చేసి మంచిది అన్నాడు. 6వ రోజు మానవుడు చేసి మంచిది అని అన్నాడు. కానీ 6వ రోజు మనుషులు చేస్తున్న దేవుడు ఆయన ఎందుకు ఒక్కసారి మనసులో బాధపడి అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. పెళ్లి అనేది దేవుని మనసులో నుంచి పుట్టుకొచ్చింది. దేవుని మనసులో నుంచి పుట్టుకొచ్చింది. వివాహాన్ని కనిపెట్టిన వాడు దేవుడు, వివాహాన్ని ప్రారంభించిన వాడు దేవుడు, వివాహ వ్యవస్థను ప్రారంభించిన దేవుడు. ఆయన తన ప్రజలను ఆశీర్వదించాలి అని కోరి ఆ ప్రారంభ మనుషుడైన ఆదామును ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆలోచన చేసి దానికి సాకార జీవిత భాగస్వామిని అవ్వమని అనుగ్రహించారు. మరి ఈ రోజున అద్భుతం, నామధేయం చాలా బాగుంది, పేరు బాగా మంచిది, స్తోత్రం కలుగును గాక. గోత్రం యోధా గోత్రం, నామధేయం జ్యోతి జయంతి, శుభం శ్రీరస్తు శుభమస్త విగ్రహమస్తు నేను అనగానే నామధేయం మంచిది, జయంతి జ్యోతిలు చక్కని జంట, దైవ చిత్రం, దైవ ప్రణాళిక, దేవుని ఏర్పాటు. ప్రతి మనిషి వివాహంలో ఏముండాలని కోరుకుంటాడో తెలుసా? మీరు ఏముండాలని కోరుకుంటున్నారో నాకు తెలియదు, కానీ వివాహం కానీ, కుటుంబం కానీ, సంసారం కానీ మనిషి జీవితంలో కోరుకునేది 4 శుభాలు కోరుకుంటాడు. 1 సుఖం, 2 సంతోషం, 3 శాంతి, 4 సమాధానం. స్తోత్రం చేద్దామా ఒకసారి? హల్లెలూయా. ప్రతి కుటుంబంలో ఏ వ్యక్తి అయినా కోరుకునేవి 4: సుఖము, 2 సంతోషము, 3 శాంతి, 4 సమాధానం. మిత్రులారా, మీరు ఆలోచన చేయాలి. మంచిదే, మన ఆశ మంచిదే, మన ఆశయం మంచిదే, మన కోరిక మంచిదే, కానీ ఇవి 4 ప్రతి కుటుంబంలో నెరవేరాలి అంటే ఏమన్నారో తెలుసా? 1 పరిశుద్ధత, 2 ప్రేమ, 3 ప్రార్థన. చెప్పలు కొడతాం ప్రభు మహిమ కొరకు. ప్రతి కుటుంబము దీవించబడాలనే దేవుడు కోరుకుంటున్నాడు. వ్యక్తి జీవితంలో ఎప్పుడైనా కోరుకునేది ఏంటంటే సుఖము, 2 సంతోషము, 3 శాంతి, 4 సమాధానం. ఈ అలా భాషలు అవుతాయి అని నేను ఆలోచన చేయడం మొదలు పెట్టాను. బైబిల్ వాక్యాలు చదువుతూ ఉంటే ఎందుకో నాకు అర్థం కాదు, పెళ్ళికి ఎవరు బైబిల్ దాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విచిత్ర దేవుని బిడ్డారా, తప్పక నేను వాక్యాలు చదివిస్తాను. ఎక్కడ చదివించినా ఇక్కడ చదివిస్తాను నేను. దయచేసి గమనించండి. ప్రతి కుటుంబంలో కొన్ని నిమిషాల్లో భార్యాభర్తలుగా జతపరచబడబోతున్న ఈ 2 బిడ్డలు
జయంతి జ్యోతిబాబులు, వారికి కావాల్సింది సుఖం, వారికి కావాల్సింది సంతోషం, వారికి కావాల్సింది శాంతి, వారికి కావాల్సింది సమాధానం. ఇవి 4 ఈ ప్రపంచంలో ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎక్సెప్ట్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. యేసు తప్ప ఈ 4 ఎవరో ఈ ప్రపంచంలో సాధ్యం కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు! మానవుడిని సృష్టించిన దేవుడు, ప్రారంభం నుంచి కూడా సృష్టికర్త అయిన దేవుడు మనిషి సుఖము కొరకే ఆలోచన చేశాడు, మానవుని సంతోషం కొరకే ఆలోచన చేశాడు, మానవుని శాంతి కొరకు ఆలోచన చేశాడు, మానవుని సమాధానం కొరకు ఆలోచన చేశాడు. మనం ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లలుగా మీరు గమనించాలి. ఈ మాటలు అయిన తర్వాత 1-2 మాటలు సంసార సూత్రాలు కూడా చెప్పి మంగళ్యం కట్టిస్తాను. తప్పక ఆ విషయాలు మీకు చెప్పాలి. చాలా వివాహాల్లో మనం ఊరకనే ఏదో వచ్చాంలే వెళ్ళాంలే అని అనుకుంటాం, కానీ కొన్ని మాటలు దేవుని మాటలు వినగలిగితే మనకి ఎంతో ఆశీర్వాదం. నేను జనరల్గా మాట్లాడుతున్నాను. నేను చూడండి, సాంబార్లో కాయగూరలు అన్నీ ఎత్తే ఆ రుచి ఎలా ఉంటుందో, మన పెద్దకు వివాహం అంటే విడిగా ఉన్నవాళ్ళు వాక్యంతో ముడేసినాడు, ఇప్పేసినాడు, కట్టేసినాడు. ఈ గొడవ అంతా మనం చిన్నప్పటి నుంచి విన్నాం. ఇది నేను జరిగించే 378వ పెళ్లి. స్తోత్రం కలుగును గాక. 378వ పెళ్లి ఇది. పిల్లలు నేను చాలా సంతోషిస్తూ చెబుతున్నాడు. కుటుంబము, సమాజము, కుటుంబము, సమాజం, సుఖము, సంతోషము, శాంతి, సమాధానం. Very simple. How it is possible to gain? మనం ఎలా సంపాదించుతాడు అంటే మొదటిది సుఖం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. తొందరగా బైబిల్ తెరవాలనే నేను కోరాను. మామూలుగా చెప్పుకుంటే వెళ్ళిపోతాను. మామూలుగా అప్పుడే జిప్పులు పెట్టేశారు బైబిల్కి. దీవించుము, నువ్వు తీస్తే చెప్పట్టం సామన. దీవించుము యేసయ్యా, మాకున్న జీవితం నీవేనయ్యా. దీవించుము యేసయ్యా, మాకున్న జీవితం నీవేనయ్యా, మాకున్న జీవితం నీవేనయ్యా. యోబు 36:11. ఆ ధైర్యంగా ఉన్నారు. రకంగా తిట్టగా మాకు కాబట్టి రకం తిట్టని చెప్పాల్సిన పని లేదు. వారు ఆలకించి మానవాళికి క్షమాన్ని కోరిన దేవుడు, సుఖాన్ని కోరిన దేవుడు, సంతోషాన్ని కోరిన దేవుడు, ఆనందాన్ని కోరిన దేవుడు. ఈ రోజున ఈ నవ దంపతుల యొక్క సుఖాన్ని, సంతోషాన్ని, క్షేమాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, అభిషేకాన్ని, ఐశ్వర్యాన్ని, సంతానాన్ని కోరిన మహానుభావుడు చెబుతున్నాడు, వారు ఆలకించి. ఇప్పుడు వారిద్దరూ చేయాల్సిన పని ఏంటంటే ప్రభువు చెప్పే ప్రతి మాట కూడా మీరు జాగ్రత్తగా వినాలి. ఇందాక దైవజనులు దాసయ్య గారు చెబుతూ యేసు ప్రభు ఆరా పెళ్ళిలో ఎప్పుడు వచ్చింది అని అడిగితే సారా అయిపోయిన తర్వాత వచ్చింది ఆయన ఆరా. అర్థం కాలేదు మీకు ఎవరికైనా. ద్రాక్షారసం అయిపోయిన తర్వాత ఆ ద్రాక్షారసం అవ్వకపోతే యేసు ప్రభు ఆరా ఉంటుందంటారా? దొరబాబు ఎక్కడున్నాడు? వాళ్ళిద్దరు బ్రదర్స్ పేరు ఒకసారి చేసేది నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఏంటంటే మొదటి తినేస్తే బాగుంది భోజనం. చివరిలో 2 గంటలకు ఎట్టించారు మా సాలరాజు అయ్యారు. సాంబార్ ఏమో కొంచెం టేస్ట్ మారింది. ఎందుకంటే కదండి అసలు మర్చిపోలేకపోతున్నాడు. పెళ్లి బాగా జరిగింది కానీ దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. ఆ కాలంలో జరిగిన ఆ పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోయిన తర్వాత ద్రాక్షారసాన్ని నీళ్ళ ద్రాక్షారసంగా రుచిగా విలువైనదిగా చేయగలిగిన మహోన్నతుడు, మహాగణుడు, ఆది సముద్రుడు ఉన్నవాడు, అనువాడు, సృష్టికర్త, మొదటి వాడు, కనపడవాడు, మృతుడైన వాడు, యుగంలో సజీవుడైన వాడు, సర్వాంతర్యామి, సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో కొండ మీద, కొండ మీద, కలవరి గడ్డ మీద శిలువ వేయబడి రక్తాన్ని చెందించి ప్రాణం పెట్టిన యేసునాథుడు కొరకు విని మరియమ్మ గారు రికమెండేషన్కి వెళ్ళారు. నేను అంటాను ప్రభువుకి రికమెండేషన్ మనము డైరెక్ట్ వచ్చేయాలి. మనం స్తోత్రం కలుగుని కాక వచ్చే అవసరం ఏంటో చెప్పాలి. రమయ్య యేసయ్య మా ఇంటికి
మరియమ్మ అంటేనే అబ్బుగాడు ఏం చెప్తే చేయండి, స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అబ్బాయి అంటే చాలా ఇష్టం ప్రభు అంటే ఆమె. బాబు ఏది చెప్తే చేయండి, అబ్బాయి ఏది చెప్తే చేయండి, యేసయ్య ఏది చెప్తే అది చేయండి. యోహాను సువార్త 2:5 చదవదు. అప్పుడు అక్కడ లోటు. నేనంటాను మనకు కావాల్సిన సుఖం, సంతోషం, శాంతి, సమాధానం కుటుంబానికి ఉంటే ఆ కుటుంబాలు పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు కదా.